రైట్. మాలకొండయ్య గారు, మీ బీజేపీ ఎంపీ కాంగ్రెస్కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 30 కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని ఎలా చూస్తుంది బీజేపీ? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారు, మిగిలినటువంటి ప్రతినిధులకు, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులు కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. నమస్తే సార్. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చలో ప్రసాద్ గారు విశ్లేషణ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ వైసీపీకి టీడీపీ మీద ఉన్నటువంటి వైరుధ్యాన్ని చూపిస్తూనే తీవ్రంగా భారతీయ జనతా పార్టీని కామెంట్ చేస్తారు. ప్రసాద్ గారికి ఒక విధంగా నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగానే చెప్తున్నాను. సీఎం రమేష్ గారు డైరెక్ట్గా ఆయన చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి పండించారా? అది వారి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? అదే చెప్తున్నాను. సీఎం రమేష్ గారు సంతకం పెట్టినటువంటి చెక్ గానే వెళ్ళిందా? సీఎం రమేష్ గారు చేతుల మీద గానీ ఇచ్చారా? అందుకే తీసుకొచ్చి ఏదో ఎక్కడ జరిగిందని తీసుకొచ్చి బీజేపీ మీద బురదలాలి. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి కొన్ని వాస్తవాలు చెప్పారు, నేను అంగీకరిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాతో పొత్తులో లేనప్పుడు కాంగ్రెస్ తో చట్టాపట్టాలు వేసుకుని వేదికెక్కారు. అదేవిధంగా బీజేపీని ఓడించడానికి అనేక పార్టీలకు సందాలు ఇచ్చారు. అవన్నీ మీరు వాస్తవం కొన్ని చెప్పారు, నేను దాన్ని కాదన్ను. కానీ పొత్తులోకి వచ్చిన తర్వాత మీకు మీరు అన్సైడ్ గా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ గా వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు, తప్పలేదు. కానీ మీరు ఒక అనలిస్ట్ గా, ఒక మేధావిగా మీరు కూర్చున్నప్పుడు మీరు ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు జరగకుండా ఉండడం కోసం మీరు సలహాలు ఇస్తే మాకు మేలు జరుగుతుంది. మేము కూడా మంచి సబ్మిషన్ సార్ ఇప్పుడు ఉన్నాడు సార్. ఒక నిమిషం సార్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఎగేసుకొని డిక్లేర్ చేస్తాడు, నేను ఐటీ రిటర్న్లు ఈ విధంగా సత్సంగ్ పరివారంలో అనౌన్స్ చేశానని. కానీ వాస్తవానికి షాపూర్జీ పలంజీకి సంబంధించిన అవసరంలో 118 కోట్ల, ఆ ఫిగర్ కూడా చెప్తా సార్ మీకు, 118 కోట్ల. కాదండి, 118 కోట్ల పైచీలకి దానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినప్పుడు 10/10/22, 27/10/22, 31/10/23, మరి 26/6/23 కంటిన్యూస్ కరెస్పాండెన్స్ చేశారు. ఎందుకు? మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ దీన్ని డిక్లేర్ చేయలేదని. ఈ విషయానికి సంబంధించిన దాంట్లో లంచగొండితనం పిఎంఎల్ యాక్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అప్లై అవుతుంది దగ్గర దీని పరిగణలోకి తీసుకోకుండా 27 కోట్లకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఐడెంటిఫై చేసిన ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా కోర్టు రాపథ్యంలో ఉన్నప్పుడు చెప్పడం ఏంటంటే రైట్. చెప్పండి మాలకొండయ్య గారు, చెప్పండి. మీరు అద్భుతంగా మాట్లాడతారు, మీ వాయిస్ బాగుంటుంది. మాలకొండయ్య గారు చాలా విషయాలు డిబేట్ లో మీరు బయట చెప్తారు. కానీ ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పారు, అవి నేను మీకు ఒకసారి మీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా, ఈ తెలుగు ప్రజలకు కూడా కొన్ని వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే ఆ వాస్తవాలని మనం బయట పెట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఈశ్వర్ గారు మంచి అవకాశం ఇచ్చారు నాకు మీ ద్వారా. ఇవాళ ఇందాక మీరు కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. కేజ్రీవాల్ గారి యొక్క కేసులకిను, ఎలక్షన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితికిను, ఆయన ఇవాళ అధికారంలోకి వచ్చి పెద్ద ఎత్తున రెచ్చిపోయి ఆయన సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కేజ్రీవాల్ గారు అన్ని రాష్ట్రాల్లో కూడా, ఆయన ఉన్నది 2 రాష్ట్రాల్లో కూడా రేపు 0 ఓట్లు 0 సీట్లు రాబోతున్నాయి. అది ఓకే, అది 0 అవుతుందా లేదనే నెక్స్ట్ అంత దాంట్లోకి వెళ్ళకండి. ఇక్కడ ఏంటంటే కేజ్రీవాల్కి ఎన్ని ఓట్లు సీట్లు మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము, దాన్ని పక్కన పెడదాం. మీరేమంటున్నారంటే మీరే క్లారిటీగా ప్రజలకు చెప్పండి. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా, అంటే సీఎం రమేష్కి సంబంధించినటువంటి కంపెనీ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుని దాన్ని కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని అసలు ఇది సీఎం రమేష్కి సంబంధం లేనట్టు బీజేపీ చూస్తుందా? అలా చూడాల్సినటువంటి అవసరం ఇంత జరుగుతున్నా ఎక్కడైనా సరే ఓవరాల్ ఇండియాలో మీ బీజేపీ నాయకులు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఈశ్వర్ గారు, మీరు ఒకటి గమనించాలి. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి వ్యవస్థగా ఉంది. మేము కాంగ్రెస్ జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. దీంట్లో మీరు స్పష్టంగా నేను చెప్తున్నాను, సీఎం రమేష్ గారి మీద మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఒక ఏవైతే ఇచ్చారట అనేటటువంటిదే తప్ప ఇచ్చారటగా సార్, ఇది పబ్లిక్ డొమైన్ లో సుప్రీంకోర్టు ద్వారా మనందరికీ అందినటువంటి సమాచారం. ఎస్బీఐ బయట పెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. క్లియర్ గా నేను చూడండి, మీరు చూడండి, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా చూపిస్తున్నాను. కాపీ కూడా ఇక్కడ ఉంది నా చేతిలో, డేట్ తో సహా ఉంది. ఏ డేట్న కోటి రూపాయల లెక్కన ఎన్నిసార్లు కొన్నారనేది డేట్ తో సహా ఉంది. ఆ బాండ్కు సంబంధించినటువంటి నెంబర్ కూడా ఉంది అందులో.
క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి, జనతాదళ్కి, జేడీఎస్కి, టీడీపీకి 3 పార్టీలకు ఆయన నుంచి వెళ్ళింది. అందులో చూడండి కాంగ్రెస్ పార్టీకి 30 crores. ఎస్పీ గారు మీరు చెప్పింది నేను వాళ్ళకి అర్థమవుతుంది, పేపర్ కూడా క్లియర్ గా చూపిస్తున్నారు. Yes. అయితే నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సీఎం రమేష్ గారు సమాధానం చెప్తారు. అటువంటిది నిజంగా కానీ జరిగినట్టయితే భారతీయ జనతా పార్టీ దాని మీద మాట్లాడుతుంది. అది ఇవాళ మనం దాని మీద ఆయన ఇచ్చినటువంటి ఏవైతే పొలిటికల్ పార్టీలకు ఇచ్చారో ఆయన డైరెక్ట్ గా ఇచ్చారా, చెక్ ద్వారా ఇచ్చారా, క్యాష్ ద్వారా ఇచ్చారా, వాళ్ళ సంస్థ ద్వారా వెళ్ళిందా అనేటటువంటి డీటెయిల్స్ ఇంకా కొంత రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మనం మాట్లాడేటటువంటి విషయం ప్రసాద్ గారు చాలా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీద పెట్టినటువంటి కేసులు ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. ఇవన్నీ ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ మీద ఇది ఒకటి చూపిస్తున్నాను, ఇది ఒకటి చూపించండి. ఇదేంటంటే సార్, మీరు సీఎం రమేష్ గారికి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్, ఆయనకి ప్రాజెక్టులు ఎప్పుడు ఓకే అవుతాయో హిమాచల్ ప్రదేశ్లో ఆయనకి డ్యామ్ ప్రాజెక్టు ఒకటి ఓకే అయింది. ఆ తర్వాత 45 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి బాండ్స్ కొని బీజేపీకి ఇచ్చారు. సరే, ఆ డ్యామ్ ప్రాజెక్టులు ఆయన కట్టబెట్టారు కాబట్టి ఇచ్చారు అని నేను అనడం ఎందుకు కానివ్వండి, ఆయన మామూలుగానే తన పార్టీకి విరాళం రూపంలోనే ఇచ్చారను. మరి కాంగ్రెస్కి ఎందుకు ఇస్తారు సార్? 45 కోట్లు బీజేపీకి ఇచ్చారు, ఓకే కదా. బీజేపీ ఎంపీ ఫామ్ చూడండి అక్కడ, బాట్ 45 crore పోల్ బాండ్స్ ఆఫ్టర్ బ్యాగింగ్ డ్యామ్ కాంట్రాక్ట్, క్లియర్ గా ఉంది చూడండి సార్. ఒక విషయం మీరు గమనించాలి, దేశంలో అనేక పొలిటికల్ పార్టీల్లో ఉండేటటువంటి నాయకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, కాంట్రాక్టర్లు కానీ వారికి తోచిన కాడికి రాజ్యాంగంలో పొలిటికల్ పార్టీలకి సందా ఇచ్చేటటువంటి హక్కు ఉంది. అర్హత ఉన్న వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు. అవి ఏ విధంగా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే, పొరపాటు జరిగి ఉంటే చట్ట ప్రకారం ఇప్పుడు మన పెద్దలు ప్రసాద్ గారు బీజేపీకి వచ్చింది, కాంగ్రెస్ కి వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ కి వచ్చింది, డిఎంకేకి వచ్చింది, ఈ దేశంలో ఉండే ప్రతి రాజకీయ టీడీపీకి వచ్చింది, వైఎస్ఆర్సీపీకి వచ్చింది, అన్ని పార్టీలకు వచ్చేసరి ఇదేం కాదనే విషయం కాదు. ఇక్కడ అంటోంది ఏంటంటే, ఒక బీజేపీ ఎంపీ బీజేపీకి 45 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చి అదే కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చాడు. రెండు ఆధారాలు చూపించాను నేను. అదే మీరు చెప్పినటువంటి విషయాలు నేను కూడా చూశాను, మీరు చూపించినవి. నేనేమంటానంటే దాని మీద విచారణ జరిగిన తర్వాత అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి విచారణ ఏం లేదు సార్. ఇది విచారణ ఏం జరగాల్సిన పని లేదు, దీంట్లో విచారణ ఏం లేదు. ఎస్బీఐని సుప్రీంకోర్టు అడిగితే సుప్రీంకోర్టు ఆన్లైన్ లో పెట్టింది, పబ్లిక్ డొమైన్ లో ఉంది, మీరు చూడొచ్చు, నేను చూడొచ్చు. ఇందులో ఎంక్వైరీలు కాదు కావాల్సింది, ఇచ్చారా లేదా, ఇస్తే ఎందుకు ఇచ్చారు, అది కదా. ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? నా సమాధానం కూడా మీరు కొద్దిగా వినాలి ప్లీజ్. ఎందుకంటే మీరు ప్రసాద్ గారు కార్నర్ చేసినప్పుడు మీరు కూడా కార్నర్ చేస్తే కొద్దిగా మాకు ఇబ్బంది ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఇవాళ ఎవరు ఏ తప్పు చేసినప్పటికీ కూడా ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ ఎక్కడ ఎవరిని ఉసుకొల్పదు. చట్టాలు చేసుకుంటూ పోతాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అడిగిన విధంగా ఏదైతే బ్యాంకులు వాళ్ళు ఓపెన్ చేసి ఇమ్మన్నారు, ఓపెన్ చేసి ఇచ్చారు. ఇవ్వకూడదు అంటే ఎలక్షన్ దాకా ఇవన్నీ మీరు చెప్పినట్టుగానే అడ్డు పెడతారు. కానీ భారతీయ జనతా పార్టీ చాలా పారదర్శకంగా ఉండడం కోసం ఈ యొక్క వ్యవస్థ, మీ పారదర్శకత గురించి కానీ, ఇందులో అక్రమాలు జరిగాయి అనేది కానీ, లేకపోతే క్విడ్ ప్రోకోలు జరిగాయని కానీ ఇక్కడ టాపిక్ అది కాదు సార్. ఒక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు ఇవ్వడం ఏంటి, ఆధారాలతో సహా బయటపడింది. ఇది పాయింట్. ఈ ఒక్క పాయింట్ నేను మాట్లాడుతున్నా ఈశ్వర్ గారు. నేను అదే చెప్తున్నాను, వారు బీజేపీ ఎంపీగా ఇచ్చారా అనేటటువంటి నాకు తెలిసి మీరు చూపించిన రెండిట్లో కూడా లేదు. ఏం కావాలి సార్? బీజేపీ ఎంపీగా అంటే అక్కడ పేరు రాసుకొని బీజేపీ ఎంపీని ఇవ్వరు సార్, వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళింది ఇది. అలా కాకోకుండా ఇప్పుడు అలా కాదండి, విశాఖపట్నంలో నిన్న ఒక ఏదైతే మనకి తీసుకొచ్చినటువంటి విశాఖపట్నంలో ఒక నిన్న దొరికినటువంటి ఏదైతే చూసారు కదా మీరు, అది తెచ్చింది ఎవరు, డ్రగ్స్ అది తెచ్చింది ఎవరు, ఆ కంపెనీలు ఎవరు, అనవసరంగా మా యొక్క పురంధేశ్వరి గారి మీద డ్యామేజ్ చేయడం కోసం నేను మధ్యాహ్నం నుంచి మొదలెట్టారు, ఇవాళ మధ్యాహ్నం దాకా. పురంధేశ్వరి గారు వ్యాపారం చేశారని కాదు, ఆ కంపెనీ సీఈఓకి, ఎండీకి పురంధేశ్వరి గారి కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కానీ వాళ్ళు వ్యాపారాలు చేశారని కాదు సార్. నిన్న కూడా నేను ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పాను, వాళ్ళు ఆ వ్యాపారం చేశారని నేను చెప్పలేదు. ఒక కుటుంబంలో ఉండేటటువంటి నాయకులు 3 పార్టీల్లో ఉంటున్నారు. ఒక కుటుంబంలో ఉండేటటువంటి నాయకులు 3 పార్టీల్లో ఉంటున్నారు. 3 పార్టీల్లో పదవులు అనుభవిస్తున్నారు. అయితే కుటుంబ పార్టీలు, కుటుంబ వ్యవస్థలు నడుపుతున్నటువంటి పార్టీల్లో ఎన్నో ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఉండేటటువంటి విషయాలను భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎటువంటి ప్రోత్సహించదు.
ఇటువంటి నిర్ణయాలను చాలా సీరియస్ గా తీసుకుంటది. Okay. మీరు ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడు మేము చాలా పారదర్శకంగా ఉన్నాం. ఇవాళ మాకు వచ్చిన ఆదేశాలు కూడా Right. 10 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఆన్లైన్ పార్టీ డొనేషన్ల దగ్గర నుండి చేస్తున్నాం. రైట్. ఎంత పారదర్శకంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది.